మనకి జగ్గంపేట కూడా వెంచర్ వస్తుందని సార్ చెప్పడం జరిగిందండి. మన రాజమండ్రి జగ్గంపేటలో కూడా కొత్త టీంని రెడీ చేస్తున్నాను. అలాగే విజయవాడ నుంచి కూడా మన దాచార వెంచర్ నిమిత్తం టీం రెడీ చేశారండి. ఈ వారం నుంచి వాళ్ళు కూడా విజిట్స్ స్టార్ట్ చేస్తారు. అలాగే మనకి వైజాగ్ ఇచ్చే సీటికాడ వెంచర్ ఏదైతే ఉందో దానికోసం టీమ్స్ అన్ని కూడా అలర్ట్ చేయడం జరిగిందండి. అందరూ కూడా ఉత్సాహంతో ఉన్నారు. కాకపోతే మాకు వీలంత తొందరగా అది ఓపెన్ చేస్తే మేము కూడా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. అయితే సార్ చెప్పారు వచ్చే ఆదివారం కాక నెక్స్ట్ ఆదివారం అన్నారు. ఈ లోపల మేము కూడా టీమ్స్ని అలర్ట్ చేసుకొని ఆ రోజు మ్యాక్సిమం బిజినెస్ నా టీం నుంచి ఇవ్వడానికి నేను 100% ప్రయత్నం చేస్తానని చెప్తున్నాను సార్. ఈ అవకాశం ఇచ్చిన మీకు థ్యాంక్స్ చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ రాజాబాబు గారు. డెఫినెట్ గా నీ టీం నుంచే హైయెస్ట్ బిజినెస్ రావాలని నేను కూడా ఆశిస్తున్నా. ఖచ్చితంగా ముందు వచ్చి మీ టీములందరినీ అలర్ట్ చేసే దాంట్లో మా వంతు సహాయం కూడా ఖచ్చితంగా ఉంటుంది. డెఫినెట్ గా మన అందరం కలిసి చీడికాడు వెంచర్ ను సూపర్ సక్సెస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ రాజాబాబు గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. రియల్ భూమ్ శివ సార్. గుడ్ ఈవినింగ్ సార్. నేను మ్యారేజ్ లో ఉన్నాను సార్ కొంచెం. ఓకే, రైట్, నో ప్రాబ్లం. తర్వాత ఇంకా కొత్తగా ఈ రోజు జాయిన్ అయిన వారు ఎవరైనా మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి అన్మ్యూట్ చేసి మాట్లాడండి. కొత్తగా ఈ రోజు జూమ్ మీటింగ్ లేక వచ్చిన వారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ఓకే, వెయిట్ చేద్దాం. బండి రామకృష్ణ గారు. గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. సంస్థ అధినేత దూప్శెట్టి శ్రీనివాసరావు గారికి, రోహిత్ సార్కి, సభాపతి అయిన మీకు అందరికీ పెద్దలందరికీ గుడ్ ఈవినింగ్ సార్. రేపటి నుంచి లైన్లోకి వస్తాను సార్. ఓకే, మనం అందరినీ యాక్టివేట్ చేసి కాగల కార్యాన్ని పూర్తి చేస్తానని మాటిస్తున్నాను సార్. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. నౌ ఐఎమ్ రిక్వెస్టింగ్ బంధం శ్రీనివాసరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం సార్. నమస్తే. కాన్సెప్ట్ రూపశిల్పి దూప్శెట్టి శ్రీనివాసనాయుడు గారికి, రోహిత్ గారికి, కోట శ్రీనివాసరావు గారికి, గారికి, ప్రతి ఒక్కరికి తో పాటు దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. రోజు నేను జగ్గేపేట నా వ్యక్తిగత పని ఉంది, దాంతో పాటు ఇది కూడా అంటే మన సోలార్ గురించి కూడా మాట్లాడడం కోసం పోయాను. కార్ కి బ్యాటరీ కొద్దిగా లో అయిపోతే దాంతో పాటు అది కూడా కలిసి వస్తుందని జగ్గేపేట పోయాను సార్. జగ్గేపేటలో ఒక 2-3 మాట్లాడడం జరిగింది. అట్లే వత్సవాయిలో కూడా మీతో కూడా చెప్పాను. కాన్సెప్ట్ అంటే డాక్రా మహిళలు ఉన్నారు సార్. ఓకే, డాక్రా మహిళ ఇంకా దీంట్లో మనం దాంట్లో ఇమిడ్చుకుంటే బాగుంటుంది అనేది నాకు ఆలోచన వచ్చింది సార్. ఆలోచన రాగానే వత్సవాయి మా పక్కనే మాకు 6-7 కిలోమీటర్లు ఉంటుంది కాబట్టి వత్సవాయి వెళ్ళి ఈ డాక్రా సంఘాలను కలిశాను సార్. దాంట్లో లీడర్ ఒక ఆమె ఇండియన్ బ్యాంకులో పనిచేస్తుంది. ఇండియన్ బ్యాంకులో ఈ డాక్రా గ్రూపులకి లోన్లు ఇప్పిస్తుంది. ఆమె ఇంత ముందు లక్ష్మి గారిని పరిచయం సార్ నాకు. ఆమె దగ్గరికి వెళ్ళి ఇట్లా ఉంది మా కాన్సెప్ట్, ఇట్లా సోలార్ సంబంధించింది, మీకు కూడా ప్రయోజనం ఉంటుందమ్మా, మీకు టీం బాగా తెలుసు కాబట్టి, ప్రతి ఊళ్ళో కూడా మీకు ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి దాంట్లో ఎవరెవరు పని చేస్తారో ఎవరెవరు పని చేయరో మీకు మొత్తం వివరాలు తెలుసు. పైగా మీకు మీ సంఘం యొక్క పనులకు ఆటంకం కాదు ఇది. కొంత మేము ఇట్లా 6,000 రూపాయలు ఇస్తాము అదనంగా, మీరు మీ సంఘం పని చేసుకుంటూ కూడా మాకు చేస్తే బాగుంటుంది, ఇట్లా మా వాళ్ళతో మాట్లాడతాను, మీ ఆలోచన చెప్పని చెప్పాను సార్. అదొక కాన్సెప్ట్. తర్వాత ఖమ్మంలో కూడా సార్ మీరు ఏం చేయాలి, పిండిపూర్ అన్నారు. ఖమ్మానికి 10 కిలోమీటర్లు అయితే బాగుంటుందని నా ఉద్దేశం సార్. ఏదైనా కానీ రోడ్డుకే ఉంది, ఆ రోడ్డుకు ఉంది కానీ సార్ దూరం అనిపిస్తుంది. ఖమ్మానికి 10 కిలోమీటర్ల దూరం. ఇప్పుడు ఎస్టాబ్లిష్ ఖమ్మం 10 కిలోమీటర్లు సార్. 10-12 కిలోమీటర్ల వరకే పరిమితం ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే మన దూరం తీసుకుపోయి మనం అమ్మలేకపోతే మన సంస్థకు బ్యాడ్ నేమ్ వస్తుందని నేను ఆలోచన సార్. కాబట్టి మీరు కొంచెం ఆలోచించి
ఏంటంటే మనం అది తక్కువ రావచ్చు, లేకపోతే వాళ్ళకి ఏదో సేల్స్ కాక మనకు అంటగట్టవచ్చు, కానీ మనకి మన సంస్థ ప్రయోజనం ఒకటి అంటే మనం ఎక్కడ తీసుకున్నా కానీ అది అయిపోవటానికి మన అసోసియేట్లని తర్వాత ఏజెంట్లని తయారు చేసుకుంటే బాగుంటుందని అభిప్రాయం సార్. తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ సార్. హలో వెంకటేష్ గారు మాట్లాడండి. సార్ రత్న సార్ మాట్లాడండి వెంకటేష్ గారు. వినపడుతుందా సార్? వినపడుతుంది సార్. రైల్వే కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. నమస్తే సార్. ఏం లేదు సార్, ఇప్పుడు సార్ ఈరోజు ఒక 10 మంది కలిసి మీటింగ్ పెట్టుకున్నాం సార్ ఆఫీస్ లో వెంచర్ల గురించి. అప్డేట్ కూడా రోహిత్ సార్కి అప్పుడే ఇచ్చినాం సార్ మధ్యాహ్నమే. సార్ కూడా సరే చూద్దామని చెప్పాడు. సార్ ఇంకేదే సార్, మనకు ఈ సర్వీస్ లో మాత్రం కొద్దిగా చాలా మంది వస్తారు సార్. ఈ రోజు సార్ ముందే మేము మాట్లాడినాము. ఇది ఆర్బీసీ గురించి కూడా వాళ్ళకు ఇద్దరు వచ్చారు సార్ ఈ రోజు కావాలని. దానికి ఎంత డిపాజిట్ చేయాలి, దానికి విధాలు ఎంత కండిషన్స్ అడుగుతాం సార్. అట్లే రియల్ బైక్, రాయల్ అది మిల్క్, తర్వాత మ్యారేజ్ బ్యూరో. అంటే మనం వెంచర్స్ కొద్దిగా లేట్ అయినా కూడా ఈ సర్వీస్ ముందు తీసుకపోతే మనం మంచిగా కొద్దిగా వెల్ అవుతాం కాబట్టి కస్టమర్స్ కూడా చాలా మంది, అంటే మన అసలు మెంబర్స్ కూడా ఇంట్రెస్ట్ ఉన్నారు సార్ చాలా మంది తీసుకోవడానికి. మీరు సార్ మీరు నాయుడు సార్తో సార్ మాట్లాడి ఇంత త్వరగా అంటే ఈ మండే లోపల ఈ వీక్ లో ఒక 2-3 సర్వీసులు మాకు ఇస్తే మేము రెడీ ఉన్నాం సార్. ఈవీ బైక్స్, ఆర్బీసీ, తర్వాత ఈ మన మ్యారేజ్ బ్యూరో కానీ ఇలాంటి ఒక 3-4 రెడీ ఉన్నారు సార్ తీసుకోవడానికి. డెఫినెట్ గా సార్ కూడా వింటున్నారు. మీరు నిన్న కూడా ఇదే మాట చెప్పారు. మీరు ఇంత రిక్వెస్ట్ చేసిన తర్వాత ఇంకా లేట్ చేసేది ఏం లేదు. ఎందుకంటే సార్ చెప్పండి సార్, మాకు వెంచర్లు కొద్దిగా హై రేట్ చెప్తారు సార్ ఇక్కడ. దాన్ని కొద్దిగా మేము కిందికి తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఆల్రెడీ ఓనర్స్ కూడా వాళ్ళు కొద్దిగా డౌన్ అవుతారు. ఇంకొంచెం టైం తీసుకున్నాం వాళ్ళు. అలాగే అదే సార్, వాళ్ళు మన దారికి వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి సార్. అది ఈ రోజు సార్ ఒక 7-8 మంది కూర్చొని మాట్లాడుకున్నాం. అందుకని మాకు సర్వీసులు ఇస్తే ఆల్రెడీ సోలార్ గురించి మేము చాలా ఇప్పుడు ఇవాళ ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ఫోన్ చేసిన, హరీష్ సార్కి ఫోన్ చేసిన, కావ్య ఫోన్ చేసిన సార్. అంటే డౌట్స్ గురించి మనకు అది కూడా మంచిగా నుంచి ఒక ఈ మంత్ మే లాస్ట్ వరకు మేము 20-30 చేయడానికి మేము రెడీ ఉన్నాం సార్. సోలార్ కూడా తప్పకుండా సార్ మాట్లాడతారు. సార్ ఇప్పుడే చెప్తారు. థ్యాంక్ యూ వెంకటేష్ గారు. మరోసారి నమస్కారం అండి. మన బాదం వెంకటేష్ గారు చెప్పినట్టు ఇప్పుడు బాదం వెంకటేష్ గారు అయితే మన సైట్ ని చూడటం జరిగింది వాళ్ళ మొత్తం మీద. అంటే దాంట్లో మనం ఇచ్చే సర్వీసులను పెట్టాము. దాంట్లో ఇప్పుడు మనం ఇచ్చే సర్వీసులను చెప్తున్నానండి. 2-3 అన్నారు. ఒక 10 సర్వీసులు అయితే ఆల్రెడీ తీసుకోవచ్చు. దానికి సంబంధించిందే ఈవీ అయితే రేపటి నుంచి మనకి మొత్తం టోటల్ దాని గురించి ఇన్ఫర్మేషన్ తో పాటు ఏ రోజైనా మనం బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సోలార్ సంబంధించి ఆల్రెడీ చేస్తా ఉన్నారు. అదేవిధంగా బస్ టికెట్స్ చేసుకోవచ్చు, ఫ్లైట్ టికెట్స్ చేసుకోవచ్చు, అదే రకంగా పాస్పోర్ట్ సర్వీస్ చేసుకోవచ్చు, అదే రకంగా వీసా సర్వీసెస్ చేసుకోవచ్చు, అదే రకంగా ఎడ్యుకేషన్ సంబంధించి అన్ని రకాలు మనకి ఎంబీబీఎస్ సీట్లు కావాలన్నా, అట్లానే ఇంజనీరింగ్ సీట్లు కావాలన్నా ఆల్మోస్ట్ అన్ని అందుబాటులోకి వచ్చినాయి. వాటితో పాటు ఆర్బీసీ అని చెప్పేసి అనుకున్నాం. ఆర్బీసీ సంబంధించి అది 15 లక్షలు అవుతుందండి. ఆ 15 లక్షల్లో టోటల్ మొత్తం కూడా కంపెనీనే మొత్తం ఒక అవుట్లెట్ తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో వచ్చే ప్రాఫిట్లు వచ్చేసి మీకు 40% ఇవ్వడం జరుగుతుంది. మిగతాది ఎవరైతే పరిచయం చేస్తారో వాళ్ళకి 10% ఉంటుంది. మిగతాది వచ్చేసేసి కంపెనీ డెవలప్మెంట్ గురించి మొత్తం 50% తీసుకొని అక్కడ ఆ ఏరియాలో మిగతా డెవలప్మెంట్ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఆర్బీసీ సంబంధించి అప్డేట్ అదే అండి. అట్లానే క్లౌడ్ కిచెన్ సంబంధించి ఎవరైనా అక్కడ మంచిర్యాల్లో అరేంజ్ చేసుకుంటానంటే దానికి సంబంధించిన సిస్టమ్ మొత్తం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరుగుతుంది. అదే రకంగా ఇంకా సర్వీసులు అనుకున్నాం. మంచిర్యాల్లో మీరు కనీసం ఒక 20-30 సర్వీసులు మీరే
ఇది మన సంస్థకు పరిచయం చేయొచ్చు. దాంట్లోనే కార్ మెకానిక్ కానీ, బైక్ మెకానిక్ కానీ, అదే రకంగా ఏసీ మెకానిక్ కానీ, ఇళ్లకు సంబంధించిన పంప్లింగ్ వర్క్ కానీ, ఎలక్ట్రీషియన్స్ కానీ, అదే రకంగా ఇనుము, ఇసుక, కంకర, గ్రానైట్ లోకల్లో అవన్నీ మనం సమకూర్చుకోవాలి. కాబట్టి మన దగ్గర ఎవరైతే అసోసియేట్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర ఎటువంటి స్కిల్స్ ఉన్నాయో, లేకపోతే ఎటువంటి వాళ్ళు ఇచ్చే సర్వీసులు ఉన్నాయి అన్నది జస్ట్ వాళ్ళతోటి మనం ఇంటరాక్ట్ అయినప్పుడు చెప్పడం జరుగుద్ది. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనం వాళ్ళకి కూడా పని కల్పించినట్టు అవుతుంది. మన సైట్ లోకి వెళ్ళి మనం గనక ఒక ఫామ్ ఉంది, ఆ ఫామ్ లో మొత్తం వాళ్ళ డీటెయిల్స్ తో పాటు ఏ స్కిల్ లో వాళ్ళు ఉన్నారు ఏందని చెప్పేసి కూడా ఫిలప్ చేసినప్పుడు మన హెడ్ ఆఫీస్ కి వచ్చినప్పుడు వాటి అన్నిటి కూడా మీకు అటాచ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఫస్ట్ ఇంకొక రోజు మనం టెక్నికల్ మీటింగ్ పెట్టుకుందామండి. అసలు మన సైట్ లో ఏముంది, మనం ఎట్లా ఇచ్చేయాలి ఏందన్న దాని మీద ఒక గంట ఓన్లీ ఇదేదో ఒక రోజు కంప్లీట్ గా ఆ రోజల్లా అదే దాని గురించే కండక్ట్ చేసుకుందాం. ఇలా మనకి సాఫ్ట్వేర్ శ్రీనివాస్ గారు కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుద్ది. ఒక పక్క మనకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తా, మనం కూడా ఓపెన్ చేసుకుని ఉన్నట్టయితే మనకు కూడా ఈజీగా అర్థమయ్యేది ఉంటుంది. కాబట్టి అన్నిటికంటే మన దగ్గర ఉన్న అస్త్రం ఏ పాత ప్లాట్ నుంచి కొత్త ప్లాట్ తీసుకోండి అనే దాన్ని కూడా మనం 100% అందరికి చెప్పినట్టయితే దానికి సంబంధించి డేటా మనకి బయ్యింగ్ సెల్లింగ్ రెండు మనమే చేస్తాం కాబట్టి చాలా మంచి ప్రయోజనం అవుద్ది. ఇదే రకంగా వెంచర్స్ సంబంధించి వాళ్ళంతా హై రేట్ లో ఉన్నారని చెప్తున్నారు. ఎంతో కాలం వాళ్ళు హై రేట్ లో ఉండలేరు, హోల్డ్ చేయలేరండి. ఖచ్చితంగా తగ్గి వస్తారు కాబట్టి తగ్గి వచ్చినప్పుడు మీరు ఆ సర్వీసులు ఇచ్చేయచ్చు. ఇంకా మీరు రేపు మన దగ్గర ఏమేమి అవైలబుల్ ఉన్నాయో మొత్తం కూడా మీకు సర్వీసులు పెడతాం. మీరు వాటిని ఎట్లా వాడాలో కూడా మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి దయచేసి బాధ వెంకటేష్ గారు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఆయనకి రేపటి నుంచి మొత్తం కూడా దిగ్విజయంగా వాళ్ళు చేసుకెళ్ళిపోవాలి. ఈ అవకాశాన్ని మరోసారి ఇచ్చిన మన రత్నం గారికి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. రైట్ సార్, థ్యాంక్ యూ. రత్నం సార్, థ్యాంక్ యూ. ఓకే వెంకటేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నౌ ఐఎమ్ రిక్వెస్టింగ్ రోహిత్ గారిని కంక్లూడ్ చేయవలసిందిగా కోరుతున్నాను. రోహిత్ గారు. సార్, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. రియల్ బూమ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హార్టీ వెల్కమ్ టు రియల్ బూమ్ జూమ్ మీటింగ్. ముందుగా అందరికీ హనుమత్ జయంతి శుభాకాంక్షలు అండి. సో అవును అన్నారు ఈరోజు. తర్వాత ఒకటి వచ్చేటప్పటికే సార్ మనకి బైక్స్ గురించి ఇందాక ప్రశాంత్ రాయ్ గారు ఒక అప్డేట్ పంపించారు. సో రేపు 11 కల్లా మనకి కాస్ట్ ఫ్లయర్స్, తర్వాత ఎవరైతే డీలర్షిప్ పెట్టుకోవాలనుకుంటారో వాళ్ళకేంటి, అసోసియేట్స్ కి ఏంటి, డిస్ట్రిబ్యూటర్స్ కి ఏంటి అనేది కూడా ఇన్ డీటెయిల్డ్ గా అందరికి కూడా రేపు అంటే పోస్ట్ లంచ్ అవ్వచ్చు అనుకోండి 1 o'clock 2 o'clock కల్లా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా మనం అంటే నేను అప్డేట్ చెప్పడం మిస్ అయ్యానండి. సో మన లోన్స్ కూడా మనం అంటే హోమ్ లోన్స్, అదే విధంగా కమర్షియల్ లోన్స్. 1 second. మనం లోన్స్ కి సంబంధించి అన్ని కూడా ప్రాసెస్ మనం అప్లికేషన్స్ తీసుకోవచ్చండి. సో దానికి సంబంధించి ఏంటంటే మనం మోనికా ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ గా ఉంటారు. తర్వాత మనకి వసంత ఒకళ్ళు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ గా ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే మనం ఏమేమి ఫార్మ్స్ కలెక్ట్ చేసుకోవాలి అంటే డిఓసి అంటే ఎల్ఓడి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ కస్టమర్ దగ్గర నుంచి వాళ్ళ ప్రొఫైల్ కి అనుగుణంగా వాళ్ళు ఏ లోన్ అడుగుతున్నారో దాని ప్రకారంగా మనం డాక్యుమెంట్స్ కలెక్ట్ చేయడానికి ఏమేమి తీసుకోవాలనేది చెప్పడం జరుగుతూ ఉంటది. సో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అన్ని కూడా మనం షేర్ చేస్తాము. తర్వాత రేపు ఒకసారి వాళ్ళతో అంటే ఈ రోజు మార్నింగ్ అనుకున్నాం కానీ అది కుదరలేదండి. సో వాళ్ళతో రేపు ఏదో ఒక టైంలో మనం లీడర్స్ అందరికి కూడా ఒక జూమ్ మీటింగ్ ఒకటి లోన్స్ మీద ఒక అవగాహన తెచ్చుకోవడానికి అందరికి అరేంజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఖమ్మం టీం రత్నం గారు కానివ్వండి, హరీష్ బాబు గారు కానివ్వండి, అదేవిధంగా గుంటూరు శ్రీనివాసు, అదేవిధంగా మన బంధం శ్రీనివాస్ గారు, తర్వాత పాత బ్యాచ్ రమేష్ గారు కానివ్వండి, రాంబాబు గారు కానివ్వండి, డివిఆర్ గారు కానివ్వండి, తర్వాత ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, అదేవిధంగా బాబురావు గారు, భాస్కర్ రావు గారు, మీరందరూ కూడా ఏంటంటే మనకి ఏదైతే వారాహి వెంచర్ ఏదైతే ఉందో దాని మీద అందరూ మన పాత కాంటాక్ట్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మన ఫస్ట్ వెంచర్ ఏదైతే ఉందో అది
మనం చేయలేకపోయాం అనేటువంటి ఉద్దేశంతో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మన టెలికాలింగ్ సపోర్ట్ తో పాటుగా మీరందరూ కూడా వాళ్ళతో పర్సనల్ గా మాట్లాడి ఈ వెంచర్ వచ్చింది అని చెప్పి మీరు వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేసినట్టయితే కనుక మనం ఫాస్ట్ గా సేల్ ఇనిషియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. దాంతో పాటు అంటే ఆఫీస్ నుంచి కూడా మీరు ఎవరైతే పాత లీడర్స్ వాళ్ళని కనెక్ట్ చేయడానికి, ఇప్పుడు బండి రామకృష్ణ గారు కానీ కటిక రాంబాబు అందరూ కూడా మీరు వీళ్ళని అంటే మీరందరూ కనెక్షన్ లోనే ఉన్నారు. సో జూమ్ మీటింగ్ కి ఎవరైతే కొద్దిగా దూరంగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా యాక్టివేట్ చేయడానికి ఆఫీస్ సపోర్ట్ ని కూడా మీరందరూ కోఆర్డినేట్ చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. అదేవిధంగా మనకి మంచి వెంచర్స్ వస్తా ఉన్నాయి. సో వైజాగ్ సంబంధించి మనకి రాయప్రోజ్ గారు ఇప్పుడే స్క్రీన్ మీద కనిపిస్తా ఉన్నారు. రాయప్రాజు గారికి సంబంధించినటువంటి వెంచర్ గురించి కూడా మనం వర్క్ చేస్తున్నాం, చీడికాడ వెంచర్. సో దాన్ని కూడా మనం ఒక మంచి ఫ్లయింగ్ కలర్స్ తో మనం రావడానికి అక్కడ టీమ్స్ ని కూడా యాక్టివేట్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి మన నాగేశ్వరరావు గారు కానివ్వండి, లేకపోతే మన పట్నాయక్ గారు కానీ అందరితో మనం అక్కడ ఉన్నటువంటి మేజర్ లీడర్స్ ఎవరెవరికి మనకి పరిచయం ఉన్నారో, రామ్ ప్రసాద్ గారు కానీ, కోట శ్రీనివాస్ అన్న కానివ్వండి, అందరూ కూడా మనం అందరం ఇక్కడ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి వైజాగ్ లో హైదరాబాద్ లో మనకు ఒక 5-6 బంధువులు ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి వాళ్ళని కూడా యాక్టివేట్ చేస్తే మనకు వచ్చేటువంటి వెంచర్స్ అన్ని కూడా మనం పాస్ ఆన్ చేసుకుంటే అక్కడి నుంచి కూడా మనకి టీమ్స్ గ్రో అయినప్పుడు అక్కడ మనకి మనందరికి మోడల్ ఐడియా ఉంది కాబట్టి ఎవరు ఎక్కడ సేల్ చేసినా కూడా మన టీం ద్వారా జరిగినప్పుడు రియల్ హోమ్ ప్రాజెక్ట్ ని ప్రమోట్ చేసినప్పుడు మనకు ఖచ్చితంగా అడ్వాంటేజ్ ఉంటుంది. అదేవిధంగా ఇందాక డివిఆర్ గారు అడిగినట్టు ఖమ్మం చుట్టుపక్కల ఆల్మోస్ట్ ఒక 3 to 4 వెంచర్స్ మనం ఫైనలైజేషన్ లో ఉన్నాయి కాబట్టి సో అందరూ అంటే గతంలో ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు ఫస్ట్ వెంచర్ మీద చాలా కష్టపడ్డారు. ఆయనకి అంటే నేను ఎప్పుడు చెప్తా ఉంటా, మనం ఎఫర్ట్స్ పెట్టడమే రిజల్ట్ అనేది ఏంటంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనకు వస్తూ ఉంటుంది. కాబట్టి దానికి మీరు ఎవరైతే గతంలో ప్రయత్నం చేశారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు రాబోయేటువంటి వెంచర్స్ లో ఖచ్చితంగా దాని యొక్క ఫ్రూట్ మీకు లభించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎవరు కూడా లో అవ్వకుండా స్టే కనెక్టెడ్ అండి, అందరం కూడా కలిసి వర్క్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఫ్రాంచైజీస్ ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా అంటే ఫ్రాంచైజీస్ ని కూడా మనం రేపటి నుంచి ఒక టెలికాలింగ్ చేసి వెంచర్స్ మీద, ఖమ్మం వెంచర్స్ మీద కూడా ఒక అవగాహన తీసుకొచ్చి వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేద్దాం. అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే 47 మంది ఉన్నారు జూమ్ మీటింగ్ లో, మీరు అందరూ కూడా 8 to 9:30 వరకు మీరు ప్రతిరోజు విధిగా హాజరవ్వండి. ఎందుకంటే ఇందాక చరణ్ వచ్చి మాట్లాడుతున్నప్పుడు నేను 15 రోజులు లేనన్నా. ఇక్కడ ప్రతిరోజు కూడా ఒక్కొక్క అప్డేట్ మనం ఇచ్చేటువంటి అప్డేట్ మనకి ఏదైతే మనం చేయలేకపోతున్నాం అంటే వెంచర్స్ ఇప్పుడు రాజమండ్రిలో ఇందాక కేటీ రామారావు గారు చెప్పారు ఒక వెంచర్ మాట్లాడుతున్నాం. సో ఆ వెంచర్ ఏ రోజున మనకి లాంచ్ అవుతుంది, ఏ రోజున దాని మీద ఎఫర్ట్ పెట్టాలి అనేది మనం మిస్ అవ్వకుండా ఉండాలి అంటే జూమ్ మీటింగ్ మనం ఏమి అంత కష్టపడేది ఏం లేదండి. జూమ్ మీటింగ్ లో లీడర్స్ అందరూ అప్డేట్ ఇస్తూ ఉంటారు, దాన్ని ఫాలో అవుతూ మన ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేసినట్టయితే దాని నుంచి మనకు ఎంతో కొంత రిజల్ట్ వస్తూ ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుంటారని అందరూ ఆశిస్తా ఉన్నా. దాంతో పాటుగా అందరం కూడా ఈ 47 మంది ఎవరైతే ఉన్నారో మనం ఈ జూమ్ మీటింగ్ అంటే మనం నెంబర్స్ ఏమైంది అంటే నెంబర్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ కూడా మన స్పిరిట్స్ రైజ్ అవుతాయండి. సో నా టీం నుంచి వీళ్ళు వచ్చారు, సో మనకి వాళ్ళందరినీ మనం చెప్పాల్సిన అవసరం లేకుండా 3 వచ్చారంటే వాళ్ళు తలా 10 మందికి చెప్తారంటే 30 మందికి మీరు ప్రతిరోజు నాలెడ్జ్ షేర్ చేస్తున్నారు అనేటువంటి భావన కలిగి ఉండి అందరం కూడా తలా ఒక 3 మనం అంటే ఈ 48 మంది వస్తూ ఒక 3 ప్రతి ఒక్కళ్ళు కూడా విధిగా వాళ్ళని ఇన్వాల్వ్ చేసినట్టయితే అది మనకి అర్నింగ్ కింద ఉపయోగపడిద్ది అనేది అందరూ గ్రహించి దాని మీద వర్క్ చేయాలంటా ఉన్నా. అదేవిధంగా సోలార్ కి సంబంధించి మనం నెంబర్ ఆఫ్ వెండర్స్, ఎందుకంటే ఇక్కడ డిలేడ్ ప్రాసెస్ జరుగుతూ ఉంది. సో మనం కస్టమర్స్ కి ఈరోజు మనకి మంచిర్యాల నుంచి కూడా ఒక ఎంక్వైరీ వచ్చింది, మల్లికా గారు మాట్లాడారు. సో ప్రతి చోట నుంచి కూడా మనకి మంచి ఎంక్వైరీస్ ప్రాజెక్ట్స్ అన్ని వస్తా ఉన్నాయి. అదేవిధంగా బాదం వెంకటేష్ గారు, రమేష్ గారు, అదేవిధంగా శ్రీధర్ గారు అందరూ కంటిన్యూగా టచ్ లో ఉన్నారండి. సో మనకి ఇందాక బాదం వెంకటేష్ గారు చెప్పిన దానికి శ్రీనివాస్ నాయుడు గారు అన్ని డౌట్స్ అన్ని క్లియర్ చేసి దాన్ని ఎలా లాంచ్ చేయాలని చెప్తా ఉన్నారు. తర్వాత నేను ఇప్పుడు గ్రూప్ లో చూస్తా ఉంటే కొంతమంది మెసేజ్ చేస్తా ఉన్నారు గ్రోసరీస్ కి సంబంధించి కిరాణా స్టోర్స్ కూడా స్టార్ట్ అయితే బాగుంటుందని. గతంలో అది ఒక 2 రోజుల క్రితం నేను శివకృష్ణ గారితో మాట్లాడాను. సో దాని మీద కూడా కంపెనీ వర్క్ చేస్తా ఉందండి. సో అవి అప్డేట్స్ కూడా, ఎందుకంటే ఇక్కడ మీరందరూ గమనించాల్సింది ఏంటంటే ప్రతి సర్వీస్ ని మనం యాక్టివేట్ చేసే క్రమంలో ఫస్ట్ మనకు వచ్చాడు ఇప్పుడు మీకు లోన్స్ కూడా మీకు గుర్తుందో లేదో ఆల్మోస్ట్ ఒక 3 months 4 months నుంచి కూడా మనం చెప్తా ఉన్నాం. కానీ ఇక్కడ ఏంటంటే పెద్ద కార్పొరేట్ కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా మనకి ఆ సర్వీస్ ఇచ్చేటువంటి ఆ ఫెసిలిటీ ఎవరైతే మనం డైరెక్ట్ కాంటాక్ట్ చేయగలుగుతామో దాని నుంచే మనకి ఎఫెక్టివ్ బిజినెస్ చేయగలుగుతాం. ఏదో కంపెనీ బ్రాండ్ ఎక్కువ ఉంది కదా మనం తీసుకుంటే తర్వాత సర్వీస్ రాకపోతే కనుక మన కస్టమర్స్ దగ్గర బ్లేమ్ అవుతాం. కాబట్టి కొద్ది డిలేడ్ ప్రాసెస్ ఉన్నా కూడా పర్ఫెక్ట్ రావడానికి మనం ప్లాన్ చేస్తా ఉన్నాం. కాబట్టి దీన్ని మీరు అందరూ గమనిస్తారని. ఇప్పుడు లోన్స్ పేఅవుట్ గురించి కూడా పెద్ద కంపెనీస్ ఎక్కువ ఇస్తున్నప్పటికీ కూడా వాళ్ళు సర్వీస్ ఇవ్వడానికి సిద్ధపడలేదు. సో మనం
హైదరాబాద్ లో ఆల్మోస్ట్ ఒక 13-14 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పర్సన్ తో మనం మంచి కార్పొరేట్ నాలెడ్జ్ ఉన్న అతనితో మన సర్వీస్ ఇవ్వడానికి ప్రిపేర్డ్ ఉన్నారు కాబట్టి అది మనం లాంచ్ చేయగలిగాం. అదేవిధంగా ఈ ఏవైతే సర్వీసెస్ మనం యాడ్ ఆన్ అనుకుంటున్నామో వాటన్నింటినీ ది బెస్ట్ ఎవరైతే మనకి క్యాటర్ చేయగలుగుతాయి. ఎందుకంటే మనం వెళ్తున్నటువంటి నెట్వర్క్ లో ఒకళ్ళిద్దరు మనకి సరిపోయేటువంటి సిచ్యువేషన్ లేదు. సో అందరూ కూడా అగ్రెసివ్ గా వర్క్ చేస్తున్నారు కాబట్టి దానికి అనుగుణంగా మనకి ఎవరైతే వెండర్స్ తో మనం టైప్ అవుతున్నామో ది బెస్ట్ ఇవ్వడానికి చేసే ప్రయత్నంలో కొద్దిగా ఆచితూచి అడుగులు వేస్తా ఉన్నాం కాబట్టి సో దీన్ని అందరూ గమనించగలుగుతాము. అదేవిధంగా కాఫీ షాప్స్ సంబంధించి, అదేవిధంగా రియల్ బైట్ చికెన్ గురించి కూడా ఇందాక మనకి పొద్దున బాదం వెంకటేష్ గారు, తర్వాత శ్రీధర్ గారు కూడా నిన్న నాతో మాట్లాడారు. సో మొత్తం మంచి అగ్రెసివ్ గా వర్క్ జరుగుతుంది. అన్ని సర్వీసెస్ కూడా ఎఫెక్టివ్ గా లాంచ్ చేయడానికి